14 సంవత్సరాలు నువ్వు పొడిచినావు ముఖ్యమంత్రిగా, నువ్వు భయంకరంగా మంచి పరిపాలన చేశావు, అది చెప్పుకో. మరి ఎందుకు చెప్పుకోలేకున్నావు ఇప్పుడు కూడా? ఎందుకు చెప్పుకోలేకున్నావు? నువ్వు ఇప్పుడు కూడా పరిపాలన చేసినా అని 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా, అవును నువ్వు ఈ పరిపాలన చేశానా, ఆ పరిపాలన చూసి మీరు ఓటేయండి అని చెప్పి ఎందుకు చెప్పుకోలేకపోతున్నావు ఇప్పుడు కూడా? ఎంత మాత్రం ఉన్నా కానీ ఏదో మద్యపాన నిషేధం అని నిన్న ఏదో ప్రెస్ మీట్లు అంటాడు. బాబు మేము ఏదో 99% హామీలు నెరవేర్చాం, మేము 100% ఎక్కడ మా జగనన్న చెప్పాము, మేము కూడా చెప్పాం. దాదాపు 99% హామీలు నెరవేర్చామని చెప్పుకుంటూ ఉంటాం. నువ్వేం చేసావు? 600 హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చలేని మద్యపాన నిషేధం గురించి మాట్లాడతాడు ఆయన. అదొక్కడే మాట్లాడతాడు ఆయన, అదొక్కటి తప్ప ఏది మాట్లాడలేను ప్రెస్ మీట్లో. అలాంటి వ్యక్తి ఆయన. దాన్ని పదే 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 మద్యపాన నిషేధం అది ఇది చెప్పుకుంటా దాన్ని ఏదో విధంగా ఈయన కూడా జగనన్న కూడా మాట తప్పాడని చెప్పి చెప్పుకోవడానికి ఎవడ మామూలుగా మీ దేవుళ్ళు కాదు ఇక్కడ పరిపాలించేది, మేము కూడా మనుషులమే. అయినా కానీ మా జగనన్న ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ, ఎన్ని రాష్ట్ర పరిస్థితి ఎంత బాగాలేకున్నా కానీ, కరోనా కష్టకాలాలు కూడా ఎవరు కూడా జీతాలు ఆపకుండా, ఎవరు కూడా ఎంప్లాయీకి జీతాలు ఆపకుండా, ఒక్క పైసా కట్ చేయకుండా పేద ప్రజలకు సంక్షేమ పథకాలు ఏ విధంగా అందించారో అదేవిధంగా ఉద్యోగస్తులకు కూడా 2 సంవత్సరాలు ఎక్కడ అన్ని స్టేట్లో, అన్ని దేశంలో, అన్ని స్టేట్లో, ప్రపంచంలో అన్ని చోట్ల కూడా శాలరీస్ కట్ చేసి ఇచ్చారు. మరి ఈరోజు ఆ టైంలో ఉద్యోగస్తులకు అందరు కూడా ఫుల్ జీతాలు ఇచ్చేసారు. మరి అది కూడా అందరు కూడా అర్థం చేసుకోవాలా. పరిపాలనలో ఖచ్చితంగా మార్పులు చేసేటప్పుడు కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ ఇబ్బందులు ఖచ్చితంగా మనం రెస్పెక్ట్ చేసేయాల్సింది. ఖచ్చితంగా పరిపాలన వ్యవస్థలో మార్పులు వచ్చేటప్పుడు ఖచ్చితంగా కొన్ని వ్యవస్థలు దెబ్బతింటాయి. ఈ పరిపాలన సౌలభ్యంలో ఎవరు బాగుపడుతున్నారు? పేదవాడు బాగుపడుతున్నారు. మొత్తం టోటల్ గ్రౌండ్ సెక్టార్లో రైతులు బాగుపడుతున్నారు, మహిళలు బాగుపడుతున్నారు, పేద విద్యార్థులు బాగుపడుతున్నారు, ప్రతి ఒక్క రైతాంగం కూడా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి పంట నష్టపరిహారం ఇమ్మీడియట్గా ఎక్కడ కూడా ఇన్నిసార్లు ఎక్కడ పంట నష్టపరిహారం వచ్చినా ఇమ్మీడియట్గా పంట నష్టపరిహారం పడడం, రైతు భరోసా ఇవ్వడం, ఇలాగా ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి అదేవిధంగా ప్రజలకి అందుబాటులో ఉండే పరిపాలన తీసుకొచ్చాడు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు.